నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చురేపుతోంది. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న వారి జీవితాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం కల్లోలం సృష్టిస్తోంది. దిలావర్పూర్ మండలంతో పాటు గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమను నిర్మిస్తున్నారు. విత్తనాల ఫ్యాక్టరీ నిర్మిస్తామని భూసేకరణ జరిపి ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పంట పొలాల మధ్య ఫ్యాక్టరీ నిర్మాణం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని మండిపడుతున్నారు. పరిశ్రమ ప్రారంభమైతే చుట్టుపక్కల పొలాలపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్, భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 6 నెలలుగా ఉద్యమ బాట పట్టారు. కొద్ది రోజుల కిందట ఫ్యాక్టరీ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారగా 60 మంది రైతులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వివాదంగా మారింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ స్థలం పోలీస్ పహారాలో ఉంది. అక్కడి పరిస్థితిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నిర్మల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇథనాల్ పరిశ్రమ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడే ఆ సంస్థ ఇథనాల్ పరిశ్రమ నిర్మిస్తోంది. ప్రస్తుతం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల ప్రజలు ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాలుష్యం వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతాయి, తమకు ప్రాణాపాయం ఉందన్న ఆందోళనతో వారు కొద్ది రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిరసనలు వివిధ ఉద్రిక్త దారితీశాయి. ఆ కంపెనీకి సంబంధించిన నిర్మాణ పనులను కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు, విధ్వంసం సృష్టించారు. మనం చూస్తుండవచ్చు ఈ వాహనం గ్రామస్తుల ఆగ్రహానికి వాహనం పూర్తిస్థాయిలో దహనమైన పరిస్థితి. వీటితో పాటు ప్రహరీ గోడ కూల్చివేశారు. నిర్మాణంలో ఉన్న సామాగ్రి అంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. గత కొన్నాళ్ళుగా కూడా తాము పరిశ్రమ వద్దంటూ ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ పరిశ్రమను సంబంధించిన పనులు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ వారందరూ కూడా ఆగ్రహంతో ఈ ఆందోళనకు పాల్పడ్డారు. అప్పటి నుంచి కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా ఈ పరిశ్రమను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఆ రోజు ఘటనకు సంబంధించి దాదాపు 60 మందికి పైగా నానబెలబుల కేసులు నమోదు చేశారు, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మరికొందరిపై ఆందోళనలు, రాస్తారోకోలు ధర చేసిన వారిపై కూడా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వరుస కేసుల నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పరిశ్రమ వద్ద ఒక శ్మశాన నిశ్శబ్దం నెలకొని ఉంది. ఎవరు కూడా ఈ ప్రాంతంలో కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా గ్రామస్తుల నిరసనలతో, ఆందోళనలతో అట్టుడిగిన ఈ పరిశ్రమ, ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం పోలీసుల కేసుల నేపథ్యంలో మొత్తం కూడా నిశ్శబ్దంగా మారింది. మనం చూస్తున్నవచ్చు ఎక్కడ కూడా ఎవరు కూడా తారసపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి పరిశ్రమ వద్దకు వస్తే అరెస్టులు ఉంటాయని చెప్పి పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఎవరు కూడా రాని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నిర్మాణ సంస్థ కూడా ఏదైతే కంపెనీ ఈ ఇథనాల్కి సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న కంపెనీకి సంబంధించిన కొద్దిమంది సిబ్బంది, పోలీస్ సిబ్బంది మినహా మిగతా ఎవరు కూడా ఇక్కడ కనిపించే పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే మొన్నటి విధ్వంసం తర్వాత దీనికి సంబంధించిన నిర్మాణ పనులు కూడా నిలిచిపోయాయి. మనం చూస్తూ ఉండవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ప్రాంగణం అంతా కూడా 40 ఎకరాల విస్తీర్ణంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు హైదరాబాద్ చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ ముందుకు వచ్చింది. గత 6 నెలల నుంచి కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. ఎన్నికల ముందు కూడా ఈ 2 గ్రామాల ప్రజలు తమకు పరిశ్రమ వద్దంటూ కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. అయితే అప్పుడు ఎన్నికల ముందు కొన్ని రాజకీయ పార్టీలు ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటాము అని వైపు గ్రామస్తులకు మద్దతు తెలిపినా కూడా ఆ తర్వాతి కాలంలో మళ్ళీ కూడా పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అన్ని శాఖల అనుమతులు లభించాయి. ఇథనాల్ పరిశ్రమ వల్ల ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు, కాలుష్యం ఉండదు అని చెప్పి కంపెనీ ప్రజలు చెప్తున్నారు, ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఇథనాల్ పరిశ్రమ వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ 2 గ్రామాల ప్రజలు కూడా తమకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిశ్రమను ఇక్కడ నుంచి తీసివేయాలని చెప్పి కూడా వారు గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా భూసేకరణ సమయంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కాలుష్యం ఉండదు, అసలు ఇథనాల్ పరిశ్రమ కాదు అని చెప్పి తమ వద్ద భూములు సేకరించారని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ సమస్య రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం రంగంలో దిగింది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఈ ఏదైతే 2 గ్రామాల ప్రజలకు ఉన్న అనుమానాలు, భయం నేపథ్యంలో వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో పాటు అటు కంపెనీ ప్రతినిధులు, ఇతర రంగాల ప్రముఖులు ఆహ్వానించి వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్రామాల ప్రజలు మాత్రం ఇప్పటికైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిశ్రమను ఇక్కడ తీసివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అన్ని శాఖల అనుమతులు లభించాయి. పరిశ్రమ వల్ల ఎలాంటి హాని ఉండదు, జీరో పొల్యూషన్ అని చెప్పి కూడా కంపెనీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కంపెనీ ప్రతినిధులు, ఇటు గ్రామస్తుల మధ్య ఇప్పటికి కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసు కేసుల భయంతో ఇక్కడికి ఎవరు రాని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తానికి కూడా ఖచ్చితంగా కూడా ఇథనాల్ పరిశ్రమ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నా కూడా పూర్తి స్థాయిలో భరోసా కల్పించి
తమ అనుమానాలు నివృత్తి చేస్తేనే ప్రజలు కొంత అంగీకరించే అవకాశం ఉంది. మొత్తం మీద కూడా ఇది రాను రాను ఒక ఉద్రిక్తకు దారితీస్తోంది, మరింత జటిలంగా మారే అవకాశం కనిపిస్తుంది. రాజకీయంగా కూడా దుమారం రేపుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి అని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమ వివాదంపై మనతో మాట్లాడేందుకు దిలావర్పూర్ గ్రామస్తులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు పరిశ్రమ వ్యతిరేకిస్తున్నారు? పరిశ్రమ వలన జల కాలుష్యము మరియు వాయు కాలుష్యము జరిగే ప్రమాదం ఉన్నది. నిన్ననే శాస్త్రజ్ఞులు కూడా బాపురావు అనే శాస్త్రవేత్త రావడం జరిగింది. దానివలన లాభాల కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి జల కాలుష్యము వాయు కాలుష్యం వలన ఇక్కడ ఉండేటటువంటి జీవరాశులు నశించిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మేమందరము పోరాడుతున్నాం. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు, జీరో కాలుష్యం అని అటు ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు, కంపెనీ చెప్తుంది. దీన్ని మీరు నమ్మట్లేదా? కంపెనీ చెప్పే వాళ్ళు కంపెనీ చెప్పింది అబద్ధము, మేము నమ్మడానికి వీలు లేదు. ఎందుకంటే కొన్ని క్యూసెక్కుల నీటి వలన తయారైనటువంటి ఈథనాల్ ఫ్యాక్టరీకి కావలసినటువంటి ముడి సరుకు కొన్ని క్యూసెక్కుల నీరు, అలాంటి నీరు భూమిలోనన్నా ఇంకించబడుతుంది, లేకుంటే ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లో కలవడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటరు ఓన్లీ కిలోమీటరు ఎక్కడైతే ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అవుతుందో దానికి 1 కిలోమీటర్ దూరంలో ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఉన్నది. అందులో కలిసినట్టయితే అందులో ఉన్నటువంటి జలచరాలన్నీ నశించి పర్యావరణానికి హాని కలిగే ప్రమాదము చాలా ఉన్నది. కాబట్టి మేము ఫ్యాక్టరీకి ఎస్టాబ్లిష్మెంట్కు మేము వ్యతిరేకం కాకుంటే ఇక్కడ నుంచి జనవాసాలకు దూరంగా షిఫ్ట్ చేయమని కోరుతున్నాం. భూసేకరణ సమయంలో మీకు దీని మీద ఎలాంటి అవగాహన లేకుండా? భూసేకరణ సమయంలో ఇక్కడ గూడుపుటాన్ని చేసిండ్రు సార్. ఎవరికైతే కొందరు ఏజెంట్లను నిర్ణయించుకొని కమిషన్తోని కొందరు ఏజెంట్ల ద్వారా భూసేకరణ చేసిండ్రు. అప్పుడు మేము అవగాహన లేక అడిగితే ఇక్కడ రైస్ మిల్ అవుతుంది, లేకుంటే విత్తనాల ఫ్యాక్టరీ అంటే సీడ్ ఫ్యాక్టరీ అవుతుందని చెప్పిండ్రు. ఆ విత్తనాలు పోయి ఈథనాలుగా మార్చిండ్రు. అప్పటి నుంచి మేము ఇప్పుడు 6 నెలల నుంచి దాని గురించి ఫైట్ చేస్తున్నాము. మీరు చెప్పండి, మత్స్యకారులు ఉన్నారు, మీరు చెప్పండి అసలు మీ సమస్య ఏంది, మీరు ఎందుకు దీన్ని అపోజ్ చేస్తున్నారు? మేము దిలావర్పూర్ గ్రామ మత్స్యకారుడిని. దీనివల్ల చాలా నష్టం ఉన్నది సార్. ఎందుకంటే దాని మీదనే మేము జీవనోపాధి ఈ ఎస్ఆర్ఎస్పిలో మేము ఈ చుట్టుపక్కల గ్రామాలు గుండంపల్లి, నేమి, సౌందరపల్లి, దిలావర్పూర్, బనసపల్లి, లోలం ఈ చుట్టుపక్కల ఈ అంటే ఈ మండలం మొత్తంలో మేము ఎక్కువ మొత్తంలో గంగాపుత్రులో ఉన్నాము, మత్స్యకారులం ఉన్నాము. దాని మీదనే మా జీవనోపాధి. కాబట్టి ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో మొత్తం బ్యాక్ వాటర్లో కలపడం జరుగుతుంది. ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు దానివల్ల మొత్తం అందులో ఉన్న జీవరాశులు మరియు చేపలు దానిలో ఉన్న నీటిలో ఉన్న మొత్తం జీవరాశులు మొత్తం చనిపోవడం జరుగుతుంది. అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడైనా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినాము, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము. దాని మీద మేము పోరాటం చేస్తున్నాము. ఇది ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాము. ఫ్యాక్టరీ బంద్కు మీరు కూడా అందరూ మీడియా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఏం చేయబోతున్నారు? దిలావర్పూర్ మండల్ మొత్తం గ్రామాలకు ఇది విత్తనాల ఫ్యాక్టరీ అని పెట్టినారు. అది మొత్తానికి అది వ్యవసాయ భూములలో పెట్టడము సరి అయినది కాదు. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కాలుష్యం పొజిషన్కు హానికరిగే ఉంది. పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యేది ఉంది. కాబట్టి దీనిని ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తొలగించాలని మా చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఏకమై మాకు దొంగచాటున ఫ్యాక్టరీ నిర్మించడం వలన మాకు లేని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ముందు తరానికి అని మా ప్రజలు ఏకమై ఈ ఫ్యాక్టరీని తరలించాలని ఇక్కడ నుంచి తీయడానికి ఇదైపోయినారు మా ప్రజలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీని తీయడం ఇక్కడ నుంచి దానికి దేనికైనా మా ప్రజలందరూ సిద్ధమే. మా మండల ప్రజలు కలెక్టర్ గారు కలిసి కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ గారు హామీ ఇచ్చిండు. సరే నేను ఈ పొజిషన్ దీని గురించి మొత్తం అన్ని చేసి జనసేకరణ చేసి మీకు ఎలాంటిదన్నా ఒక హామీ ఇచ్చాడు. హామీకి మేము అనుకూలంగా ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు ధర్నాలు చేశాము. అది మీరు చెప్పండి సార్. నా పేరు రమేష్, దిలావర్పూర్ సార్, కొప్పుల సార్. మాకు ఒకటి ఏంటంటే ఈ భూతం అనేది ఇంతలా ఫ్యాక్టరీ వచ్చి మాకు బాగా ఇబ్బంది పెడుతుంది.
మేము యువత అనేది మొత్తం ఇక్కడ మేమేం చదువుకోవాలన్నా ఏం చేయాలా, మా పిల్లలకి ఏం చదివించాలా, ఏం కథ అనేది మాకు ఏం అర్థం కాకుండా అయిపోతుంది. మరి ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాలన్నా ఉండాలని కూడా అర్థం కాకుండా అయిపోతుంది. ఎందుకంటే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ బాగా సిచ్యువేటెడ్. ఇక్కడ చిత్తనూరుకు మేము వెళ్ళాం, చూసాం, అక్కడ బాగా స్మెల్, అసలు ఉండలేని పరిస్థితి ఉన్నది. మేము మా మిత్రుడు ఒక అతను ఒక 10 నిమిషాలు కూడా అక్కడ ఉన్న స్మెల్ పొజిషన్ చూసి ఆ స్మెల్కు పడిపోతే అతను వెంటనే ఇమీడియట్లీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ నుండి. అదే అక్కడ ఒక 10 నిమిషాలే మేము ఉండలేకపోతున్నాం. ఇక్కడ మాకు ఈ స్మెల్ అనేది వస్తే మేము ఊరు వాళ్ళం ఏం కావాలా, మేము ఎటు పోవాలా, ఇంత పెద్ద విలేజ్ వాళ్ళం మేమేం చేయాలా, అదొక ఫ్యాక్టరీకి మద్దతు ఇస్తే గవర్నమెంట్ మేమందరం ఊరందరం ఎక్కడికి వెళ్ళాలి, మేమేం చేయాలా అని మేము చెప్పగలుగుతాం సార్. మా పైన 60 మంది పైన కేసులు పెట్టారు. ఈ కేసులకు మేము ఏం చేయాలో అర్థం కాకుండా మాకు ఇప్పటిదాకా లీడర్ రాలేరు, ఏం రాలేరు. ఒక లీడర్ కూడా ఒక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా వచ్చి మాకు ఇప్పటిదాకా పరామర్శించలేడు. మా విలేజ్కి రాలే ఇప్పటిదాకా గెలిచింది. ఇన్ని కేసులు అయితే మేము రాస్తారోకోలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, కానీ మేమేం చేయాలో ఏం అర్థం కాకుండా. మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదు సార్, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నుంచి తరలించాలని మేము కోరుతున్నాం అంతే. ఇది మొత్తం మీద రైతులు కానీ ప్రజలు కానీ చెప్పేది ఒకటే, మత్స్యకారులు కానీ ఏదైతే శ్రీరామ్ సాగర్ జలాలపై ఆధారపడే ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు, తొలుత ఇది విత్తనాల ఫ్యాక్టరీని ప్రచారం చేశారు. ఆ ప్రచారంతో భూసేకరణ జరిపారు, తమను మోసం చేశారు. తీరా చూస్తే ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ, ఆ ఇథనాల్ పరిశ్రమలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి కూడా చూసాము, అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు తమను మభ్యపెట్టి ఎలాంటి కాలుష్యం ఉండదు అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అంగీకరించేయలేదు ప్రభుత్వం. ఇక్కడ నుంచి మరో చోటు షిఫ్ట్ చేయండి, ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకం కాదు, కాకపోతే మా జనావాసాల దగ్గరగా గ్రామాల దగ్గర వద్దు. ఇక్కడ మేము వ్యవసాయ ఆధారంతో శ్రీరామ్ సాగర్ సంబంధించిన శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ఆధారపడ్డ మత్స్యకారులు కావచ్చు, వ్యవసాయం చేసే రైతులు కావచ్చు, వీరందరూ కూడా తమ పంటలు దెబ్బతింటాయి, తమ తాగునీరు కలుషితం అయిపోతుంది, తమకు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి తమ భవిష్యత్తు దృష్ట్యా ఇథనాల్ ఫ్యాక్టరీని మరో చోటు తరలించండి, ఇక్కడ మాత్రం ఉంచొద్దని చెప్పి వీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జరిగిన ఆందోళనకు సంబంధించి కూడా 40 కేసులు నమోదు కావడం కూడా ఈ 2 గ్రామాల ప్రజలను ఆందోళన గురి చేస్తుంది. ఈ కేసులు పెట్టి తమను భయాందోళన గురి చేస్తున్నారు. తాము కోరేది ఒక్కటి, తాము కోరేది ఇక్కడ మరో చోటు తరలించామని చెప్తున్నాము తప్ప తమ పరిశ్రమకు వ్యతిరేకం కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా ఇక్కడ తరలించే వరకు కూడా తమ పోరాటం ఆగదు, ప్రభుత్వం స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీరేంద్ర శ్రీనివాస్తో